రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఐ మీన్ గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 1,36,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ ఓకే చెప్పింది. త్వరలో గూగుల్ ఏఐ హబ్ విశాఖకు రాబోతోంది. సో వికసిత భారత్ దిశగా వెళుతూ ఉన్నాం, ఆర్థిక వ్యవస్థకు ఊతం అని చెప్పి మోదీ కూడా ప్రశంసించిన పరిస్థితి. కూటమి నేతలంతా కూడా ఇది ఒక గొప్ప అచీవ్మెంట్గా చెప్పుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ఇది అచీవ్మెంటే కూడా, నిన్న మనం మాట్లాడాం. కానీ వైసీపీ నాయకులు కొంతమంది ఈ విషయం మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ కూడా కొన్ని ఇష్యూస్ రేస్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ డేటా సెంటర్ కాదు రావాల్సింది, డెవలప్మెంట్ సెంటర్ అన్నట్టుగా గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. ఒకసారి గుడివాడ అమర్నాథ్ బయట ఆ రోజు మేము అదానికి డాటా సెంటర్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే, మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే, మీరు 200 మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్ లో మేము ఇస్తున్నామో, మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఈకో సిస్టమ్ ని డెవలప్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేస్తాం ఆ రోజు ప్రభుత్వంగా మేము. ఎందుకంటే మీకు ల్యాండ్ కన్సెషన్ రేట్లో ఇస్తున్నాం, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్, ఇన్సెంటివ్స్ అనేటువంటివి మీకు ఇస్తున్నాం, ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం, మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తాం. కానీ మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు, ఎంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి, మీరు కూడా ఐటీ టవర్స్ కట్టాలి, మీరు కూడా కన్వెన్షన్స్ కట్టాలి, మీరు కూడా హోటల్స్ కట్టాలి, అక్కడ ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళ కమిట్మెంట్ తీసుకున్నాం. ఎందుకు? డాటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని, నా 45 సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు. సరే, వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరో సాటురాము, దాని జోలికి పెద్దగా వెళ్ళను నేను. ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది. ఎస్, గూగుల్ వస్తుంది, గూగుల్ డాటా సెంటర్ వస్తుంది. డాటా సెంటర్ ఏర్పాటు చేయమని తప్పలేదు, స్వాగతిస్తున్నాం. కానీ డాటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో. కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం. ఇన్ఫోసిస్ కమిట్మెంట్ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి ఇనీషియల్ గా 1,500 2,000తో చేస్తాం. ఈ రోజు ఆ 2,000 మంది పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్ లో. సో ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు మేము టీసీఎస్ ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం. ప్రొఫెసర్ గారు చాలా అంశాలు ఇంకా రేస్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారు గూగుల్తో అనేది ఒక ప్రధాన విమర్శ అయితే, దాంతోపాటు 2 లక్షల కొలువులు అని చెప్తూ ఉన్నారు. కానీ డేటా సెంటర్ వల్ల కాదు, డెవలప్మెంట్ సెంటర్ వల్లే అవుతుంది అనేది అమర్నాథ్ వెర్షన్ సార్, ఏమంటారు? ఇప్పుడు డేటా సెంటర్ ఒకటి కాదు, అక్కడ ఏ హబ్ కూడా వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొచ్చు. కానీ మన ఒక పరిణామం జరుగుతుంటే దాని పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమంటున్నామన్నా, డేటా సెంటర్ రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం అంటున్నారు. మరి ఇబ్బంది ఏంటి? సో స్వాగతించినప్పుడు ఇక సమస్య ఏంటి? ఇక మార్కెటింగ్ చేసుకుంటున్నారు. చేసుకోకుండా ఎందుకుంటారండి? రాజకీయాల్లో ఉన్నవారు తాము చేసిన పనులు ప్రజలకు చెప్పుకుంటే అది మార్కెటింగ్ అని ఎట్లంటాం? జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కినప్పుడు చెప్పుకోలేదు, ఆ బటన్ నొక్కినా అని. 108 సేవలు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి మార్కెటింగ్ చేసుకోలేదా? కుయ్ 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 అని అన్నది మనం మర్చిపోయినామా?
సో ఎవరైనా మార్కెటింగ్ చేసుకుంటారు, అదేం తప్పు కాదు. మార్కెటింగ్ అనేది ఏమన్నా చట్టవిరుద్ధ కార్యకలాపమా, నేరమా అదేమైనా? సో పాలిటిక్స్లో ఉన్నప్పుడు తాము చేసిన పనులు ప్రజలకు చెప్పుకోవడం వాళ్ళ ధర్మము, బాధ్యత. చెప్పడం నేరం కాదు అది. అందువల్ల మార్కెటింగ్ చేసుకుంటున్నారు, మీరు కూడా చేసుకుంటారు, ఎవరొద్దు అన్నారు? సో నిజంగానే అదే గూగుల్ ఏ హబ్ను అదాని డేటా సెంటర్తో అనుసంధానం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెచ్చుకొని ఉంటే ఇలా చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉండేది కదా కదా. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలి. రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు ఓడించి, కానీ చంద్రబాబు నాయుడు వేసిన బాటను డిస్టర్బ్ చేయలే. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు బ్రాండ్ను ఆయన మీద వ్యక్తిగత కోపంతో డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేయలే. దానివల్ల రాజశేఖర్ నష్టపోలే, సొంత బ్రాండ్ నిర్మించుకున్నాడు. మీకు తెలుగు వ్యాకరణంలో గుర్తున్నట్టు ఆదేశము ఆగమము అని ఉంటుంది. నా గుర్తు, నేను ఎప్పుడో 10th క్లాస్లో చదువుకున్నాను. సో తెలుగు తప్పుంటే తెలుగు పండితులు క్షమించాలి. ఆదేశము ఆగమము తేడా ఏంటంటే ఒకటి ఉండంగా ఇంకోటి రావడము, ఒకదాన్ని తొలగించి ఇంకోటి రావడం. ఈ రెండింటి మధ్య తేడా అంట ఆగమానికి ఆదేశానికి మధ్య. అంటే ఎందుకు అని చెప్తున్నా అంటే రాజశేఖర రెడ్డి చేసింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఐటీ బ్రాండ్ను డిస్టర్బ్ చేసి ఉంటే నెగిటివ్ ఇమేజ్ వచ్చేది. అది రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ బ్రాండ్ను కంటిన్యూ చేస్తూనే కోర్స్ రాజశేఖర రెడ్డికి ఐటీ బ్రాండ్ రాలే. వాస్తవంగా చంద్రబాబు నాయుడు టైంలో సాఫ్ట్వేర్ ఎగుమతులు స్టార్ట్ అయినా రాజశేఖర రెడ్డి టైంలో కూడా సాఫ్ట్వేర్ ఎగుమతులు కంటిన్యూ అయ్యాయి కదా, ఎక్కడేమీ తగ్గలేదు. కానీ ఆయన ఆ బ్రాండ్ను ఎక్కడ తనకు రాకపోయినా ఆయన బాధపడలే, సొంత బ్రాండ్ డెవలప్ చేసుకున్నాడు, వెల్ఫేర్ బ్రాండ్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత దేశంతో అమరావతిని డిస్టర్బ్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఐటీ రంగం వస్తుంటే కూడా దాన్ని కూడా మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడుతో మీద అక్కస్తో చేస్తే సెల్ఫ్ గోల్ అవుతుంది. ఇక రాజశేఖర రెడ్డికి మీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న మౌలికమైన తేడా, రాజశేఖర రెడ్డి ఎక్కడా చంద్రబాబు నాయుడు లెగసీ అని దాని మీద కక్షతో దాన్ని డిస్టర్బ్ చేయలే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లెగసీ ఏదున్నా నేను దాన్ని వ్యతిరేకిస్తా, దాన్ని డిస్టర్బ్ చేస్తాను. ఇక వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి యంగ్, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే చాలా యంగ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసు గురించి కూడా వైసీపీ నేతలు అరాచకంగా కామెంట్ చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి యంగ్, చంద్రబాబు నాయుడు గ్రామీణ నేపథ్యము, జగన్మోహన్ రెడ్డి మెట్రోపాలిటన్ హైదరాబాద్ నేపథ్యము. చంద్రబాబు నాయుడు కన్నా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు, హిందీ మాట్లాడగలుగుతాడు, అని నిజంగా అన్ని అవకాశాలే. కానీ ఆయన ఐటీ రంగాన్ని, ఇన్వెస్ట్మెంట్లను పట్టించుకోలేదు పెద్దగా. ఆయన ఆ బ్రాండ్ డెవలప్ చేసుకోలేదు. నేను తేలేదా ఇన్ఫోసిస్ అని అనొచ్చు, కానీ ప్రజల పర్సెప్షన్ చూస్తే జగన్మోహన్ రెడ్డి బటన్ పర్సెప్షనే తప్ప వేరే పర్సెప్షన్ క్రియేట్ కాలేదు. సో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి మొదలుకొని ఇప్పుడు విశాఖ వరకు ఆయన బ్రాండ్ను 40 ఏళ్ళుగా నిలబెట్టుకోగలిగాడు. మీరు మోడీ రాహుల్లో కూడా మీరు గమనించండి, రాహుల్ గాంధీ మోడీ కన్నా చాలా యంగ్, కానీ టెక్నాలజీ అడాప్షన్లో మోడీ చూపిన దూకుడు మామూలుగా ఉండదు. రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో కాస్త ఇంప్రూవ్ అయ్యాడు, కానీ అంతకుముందైతే బాగా వెనుకబడి ఉండేవాడు. అంటే వయస్సులో పెద్దవారేమో టెక్నాలజీని అడాప్ట్ చేసి టెక్నాలజీని మీద విశ్వాసం ఉంచి ముందుకెళ్తూ వాళ్ళు లాభపడుతున్నారు ప్రాసెస్లో. కానీ ఎంగేజ్ ఉన్న వాళ్ళు దాన్ని పట్టించుకోకపోతే నష్టపోయే వాళ్ళ సెల్ఫ్ గోల్ కదా. అందువల్ల ఇది మొదటిగా మనకు అర్థం కావాలి. అందువల్ల ఈ గూగుల్ ఏ యాప్ పైన వైసీపీ అనవసరపు విమర్శలు చేస్తూ ఉపయోగం లేదు. అయితే సలహాలు, కన్సర్న్స్ ఉన్నాయి, నిజమే, ఇదేం కొత్త కాదు కదా. డేటా సెంటర్ పైన వరల్డ్ వైడ్గా కన్సర్న్. మీకు భయంకరమైన ఎనర్జీ, విద్యుత్ అవసరం ఉంటుంది, మామూలు కాదు. విద్యుత్ రాక్షసులు అంటారు వాళ్ళను. ఇప్పుడు మీకు దాని పేరులోనే ఉంది కదా, 1 గిగావాట్ డేటా సెంటర్ అంటున్నారు. అంటే 1 గిగావాట్ డేటా సెంటర్ అంటే ఏంటి? 1 గిగావాట్ కరెంటును అది వాడుతుంది అని ఉపయోగించుకుంటుంది. 1 గిగావాట్ ఎంత టెక్నికల్గా పక్క పెడుతుంది. మీకు ఒక కంపారిజన్ చెప్తాను అర్థమయ్యటానికి. ఢిల్లీ మొత్తం ప్రజలు, ఢిల్లీలో ఉన్న ఆఫీసులు అన్నీ కలిపి ఢిల్లీలో కన్జంప్షన్ 7 గిగావాట్స్. ఇప్పుడు ఒక్క డేటా సెంటర్ వైజాగ్లో వచ్చేది ఢిల్లీ మొత్తంలో వాడే కరెంట్లో 1/7. అంటే ఢిల్లీలో వాడే ఒక నియర్లీ 14%, 15% కరెంట్ వాడుతుంది ఒక్క ఢిల్లీ మొత్తం వాడే కరెంట్లో. అందువల్ల డేటా సెంటర్స్ పైన ఈ కన్సర్న్ దేశమంతటా ఉంది.
దీనిపైన ఇప్పుడు ఎంపైర్ ఆఫ్ ఏఐ అనే పుస్తకం చదువుతున్నాను నేను. కరెన్ అహౌ అని రాసిన పుస్తకం అది. అందులో ఏకంగా ఒక చాప్టర్ ఉంది ఈ డేటా సెంటర్లో వల్ల క్లైమేట్ చేంజ్ పైన వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అని. డేటా సెంటర్లే కాదు, ఇప్పుడు సిలికాన్ ఫ్యాబ్ సిటీస్ అంటారు. అందులో కూడా పెద్ద ఛాలెంజ్ అదే, వాటర్ హెవీగా కన్స్యూమ్ చేస్తుంది. ఏదైనా ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు, ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు దాని నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఉండవని కాదు. ఇప్పుడు కంప్యూటర్ల ముందు పనులు చేయడం మొదలైంది, దాంతో స్పాండిలైసిస్ వస్తుంది, బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి అని చెప్పి కంప్యూటర్ మీద పనిచేయడం ఆపుకుంటామా? మనకు ఇప్పుడు మీకు ఏదో ఒకప్పుడు గుర్ర బండ్లు ఉండేవి, ఎడ్ల బండ్లు ఉండేవి. దాని ప్లేస్లో మనకు ఇప్పుడు ఆటోలు, రిక్షాలు వచ్చాయి. రిక్షా ప్లేస్లో ఆటోలు, కార్లు వచ్చాయి. దీనివల్ల ఏం జరిగింది? కాలుష్యం పెరిగింది. ఇప్పుడు మీకు ఆటోలు, కార్లు రద్దు చేసుకున్నాం అనుకోండి, బస్సులు మొత్తం ఎడ్ల బండ్లు, గుర్ర బండ్లు పెట్టుకున్నాం అనుకోండి, కాలుష్యం మొత్తం పోతుంది. మరి పోదామా, చేద్దామా? ఇప్పుడు కాలుష్యం వస్తుందని చెప్పి వీటి వదిలేద్దాం వెహికల్స్ అన్నిటిని. మనందరం కార్లు వాడతలేము. హిపోక్రసీ ఉండకూడదు. నేను అనేది ఏంటంటే, మనందరం కార్లు ఎట్లా వాడుతున్నాం? మరి ఉపన్యాసం ఇస్తాం, మనం కారులో పోయి కాలుష్యం మీద ఉపన్యాసం ఇస్తాం. కారులో ప్రత్యేక విమానం వేసుకొని ఒక ఆమె ఉపన్యాసం ఇస్తూ ఉంటారు కానీ క్లైమేట్ చేంజ్ గురించి. సో అందువల్ల మనం లెటర్ రియాలి. ఇప్పుడు ఎయిర్ కండిషన్లు వాడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి వాడడం లేదా? మీరు వాడడం లేదా? నేను వాడడం లేదా? ఎయిర్ కండిషన్ కాలుష్యానికి ఎంత భయంకరంగా కాలుష్యానికి కారణమవుతుంది? రిఫ్రిజిరేషన్, ఫ్రిడ్జ్లు వాడుతున్నాం, మిడిల్ క్లాస్ అందరం వాడుతున్నాం. మీ ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఉంటుంది. ఫ్రిడ్జ్ క్లోరోఫ్లోరో కార్బన్లను వాతావరణంలోకి వెదజల్లదా? అందువల్ల డెఫినెట్గా డేటా సెంటర్ల వల్ల భయంకరమైన ఎనర్జీ కన్జంప్షన్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమి పైన అతిపెద్ద విమర్శ అది. దాని సస్టైనబిలిటీ పైన ఇన్వెస్ట్మెంట్ డైమెన్షనే కాదు, దాని సస్టైనబిలిటీ పైన వస్తున్న క్వశ్చన్ ఎనర్జీ. అందుకొరకు ప్రపంచం కొత్త ఆలోచనలు కూడా చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చైనాలో వాళ్ళు పెద్ద ఎత్తున డేటా సెంటర్లు పెట్టారు. సో అక్కడ ఏం చేస్తున్నారో, చిప్స్ తయారు చేస్తున్నారో, ఏఐ డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు కృత్రిమ సూర్యుని ల్యాబొరేటరీలో తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ సన్ ఇన్ ద ల్యాబొరేటరీ. అంటే సూర్యుని లోపల జరిగే ఫ్యూజన్ అంటారు. ఆ ఫ్యూజన్ బేస్డ్ పవర్ జనరేషన్కు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల మినీ న్యూక్లియర్ రియాక్టర్స్కు కేంద్రం అనుమతించింది. ఇప్పుడు రోదసిలో ఉపగ్రహాలను పెట్టి మనం కమ్యూనికేషన్ వ్యవస్థ నడుపుతున్నాం. ఇప్పుడు మన ఇన్సాట్ ఉపగ్రహాలు ఉన్నాయి, శాటిలైట్స్ ఆధారంగా మన ఉపగ్రహాలు నడుస్తాయి. మనం ఇంటర్నెట్ ఇవన్నీ మన టెక్నాలజీలో శాటిలైట్ కమ్యూనికేషన్ కీలకమైంది. ఇప్పుడు రోదసిలోనే సోలార్ ప్యానెల్స్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. అలాగే సముద్రం పైన సోలార్ ప్యానెల్స్ పెడితే ఎలా ఉంటుంది? ఎందుకంటే సముద్రం, భూమిలో అత్యధికం సముద్రమే కదా మెజారిటీ. రివర్స్ పైన సోలార్ ప్యానెల్స్ పెడితే ఎలా ఉంటుంది? అందువల్ల కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు గూగుల్ ఏ హబ్ కూడా అదానీ పవర్తో వాళ్ళు పార్ట్నర్ అవుతున్నారు. ఇది గూగుల్ ఒకటే కాదు, గూగుల్ ఏ హబ్ అదానీతో సహా ఎయిర్టెల్, భారతీ ఎయిర్టెల్ కూడా ఇందులో పార్ట్నర్స్. సో అదానీ కమిట్మెంట్ ఇచ్చింది క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పైన. దీనికి గూగుల్ పాలసీలో కూడా ఎక్కడ డేటా సెంటర్లు పెట్టినా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వాడాలి అన్నది గూగుల్ పాలసీ. ఎస్, అది ఇన్సిస్ట్ చేయమని చెప్పచ్చు. అది కాకుండా, గ్రీన్ ఎనర్జీ కాకుండా మీరు డీజిల్తో బొగ్గును మండించమో, అదాని కోల్ బిజినెస్ కూడా భారీ ఎత్తున ఉంది. సో ఆయన బొగ్గును దిగుమతి చేసుకొని నేను కోల్ ద్వారా, థర్మల్ పవర్ ద్వారా చేస్తాను అంటే డెఫినెట్గా దాన్ని అభ్యంతరం చెప్పచ్చు. అయ్యా నువ్వు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పెట్టాలి, ఎందుకంటే ఇది డేటా సెంటర్లకు 1 గిగావాట్ అంటే మామూలు విషయం కాదు కదా. ఢిల్లీ వాడే విద్యుత్తులో 15% అని సలహా ఇవ్వచ్చు. కానీ అసలు డేటా సెంటర్ వద్దని అనలేం కదా. ఎస్, డేటా సెంటర్ డెవలప్మెంట్ సెంటరా? కాదు, నిజమది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇకో సిస్టమ్ అంటారు. ఇప్పుడు ప్రతి దాన్ని ఏ కంపెనీ పెట్టాలని గూగుల్ మనం శాసించలేం కదా. ఇప్పుడు అట్లంటే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం అవుట్సోర్సింగ్ సేవల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. కానీ అవుట్సోర్సింగ్ వద్దందామా? నిజంగా అవుట్సోర్సింగ్ వల్ల కాదు దేశం డెవలప్ అయ్యేది. దేశం డెవలప్ కావాలంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, బీపీఓలు కాదు, ఈపీఓలు ఉన్నాయి, ఇంజనీరింగ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటారు, కేపీఓ అంటారు, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. ఐటీ రంగంలో కూడా మనం హై ఎండ్ పనులు చేయాలి. ఇప్పుడు మన హై ఎండ్ పనులు చేయడం లేదు చాలా కంపెనీలు అని చెప్పి వాటిని వద్దందామా? ఇప్పుడు బీపీఓలు అన్నింటినీ హైదరాబాద్లో లేకుండా చేస్తామా? ఎస్, సలహా ఇవ్వచ్చు. నిజమే, డేటా సెంటర్ కన్నా డెవలప్మెంట్ సెంటర్ కావాలి, సాఫ్ట్వేర్ డెవలప్ కావాలి, సాఫ్ట్వేర్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. అలాగే ఇప్పుడు గూగుల్కి కొన్ని విమర్శలు ఉన్నాయి. గూగుల్ వస్తే
వాళ్ళు ఏం చేస్తారు, ఇండియాలో ఉన్న చీప్ మ్యాన్ పవర్ వాడతారు, ఇండియాలో ఉన్న డేటా వాడతారు. దీంతో వాళ్ళ సొల్యూషన్స్ డెవలప్ చేసుకుంటారు, ఏ ప్రొడక్ట్స్. మనం ఈ దేశీయమైన కంపెనీ ఉండాలి, కరెక్టే. దేశీయ కంపెనీలు వచ్చేంత వరకు ఏం చేద్దాం, ఖాళీగా ఉందామా? ఇప్పుడు ఇదే జరిగింది జనతా ప్రభుత్వం వచ్చిన టైంలో. ఐబిఎం అనే కంపెనీ ఉండే. ఐబిఎం కంప్యూటర్స్ తయారు చేసే ల్యాప్టాప్, బ్రహ్మాండమైన కంప్యూటర్స్. అప్పుడు జనతా ప్రభుత్వం ఈ స్వదేశీ అనే నినాదంతో 100% ఫారిన్ కంపెనీ మేము ఎలో చేయము, ఇండియా కంపెనీతో పార్ట్నర్షిప్ ఉంటేనే ఒప్పుకుంటామన్నారు. దాంతో ఐబిఎం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, కోకోకోలా కూడా వెళ్ళిపోయింది. కోకోకోలా వెళ్ళిపోతే ప్రమాదం ఏం లేదు, థమ్స్ ఇంకోటి ఉంటాయి, వేరే ఉంటాయి, వేరే కూల్ డ్రింక్స్ ఉంటాయి. కానీ మీకు ఐబిఎం వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే మీకు కా కంప్యూటర్ల అందుబాటు ఇండియాలో తగ్గింది. ఇది మీకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి రమీలా తాపర్ ఎడిట్ చేసిన పుస్తకం ఉంది, ఇండియా న్యూ మిలీనియం అని. ఆ పుస్తకంలో ఒక చాప్టర్ రాస్తారు. అందులో ఏమంటాడంటే, ఆ రోజు జనతా ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే దేశీయ హార్డ్వేర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అనే ఒక మంచి లక్ష్యంతో డొమెస్టిక్ హార్డ్వేర్ ఇండస్ట్రీ కొరకు రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కానీ జరిగింది ఏంటి, ఇండియా సాఫ్ట్వేర్ రెవల్యూషన్ 10 ఏళ్ళు వెనక్కిపోయింది అని చెప్పారు. అందువల్ల డేటా సెంటర్స్తోనే ఎండ్ కాదు. డేటా సెంటర్స్ ఉండాలి, డెవలప్మెంట్ సెంటర్స్ ఉండాలి, ఆర్ఎండ్డి సెంటర్స్ ఉండాలి, ఆధునిక ఆల్గరిథమ్స్ ఇక్కడ తయారు కావాలి. ఈ డేటా సెంటర్ల ఆధారంగా ఇండియన్ బిజినెసెస్కు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇండియన్ ఏఐ ఇకో సిస్టమ్ డెవలప్ కావాలి. అది కూడా జరుగుతుంది ఇప్పుడు పూణేలో, గుర్గాంలో, చెన్నైలో, బెంగళూరులో అంతటా జరుగుతున్న రీసెర్చ్. ఐఐటి మద్రాస్లో, ఐఐటి బాంబేలో. అది ఏం జరగడం లేదని కాదు, ఏఐలో దేశీయంగా కూడా జరుగుతుంది. వైసీపీ విమర్శలు చూసి నాకు అర్థమైంది, ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. అంటే ఈ అవకాశం చంద్రబాబు నాయుడు తీసేసుకున్నాడు. మేము అదాని డేటా సెంటర్ మొదలు పెట్టాము, మేమే అప్పుడు ఏ హబ్ తెచ్చుంటే పని అయిపోయేది కదా అని. జగన్మోహన్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పోలే కదా, దానికి ఎవరేం చేస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోతే ఏమవుతుంది అని అన్నారు. చలి ఎక్కువ పెట్టిందని అప్పుడు కామెంట్ చేసినట్టు గుర్తు నాకు. మినిస్టరే కామెంట్ చేసిన, అమర్నాథే అనుకుంటాను. సో అలా చలి ఎక్కువ ఉంది అని. సో మరి వరల్డ్ ఎకనామిక్, ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పెడితే పోతుంది అని స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు ఉండదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పోయినంత మాత్రాన వెంటనే ఆ, ఆ, పెట్టుబడులు టక్ టక్ అని రావు. కానీ అదొక ప్రాసెస్, ఈవెంట్ కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్తే ప్రపంచంలో ఉన్న టాప్ బిజినెస్ మెన్తో కాంటాక్ట్స్ వస్తాయి, టాప్ సీఈఓస్తో కాంటాక్ట్స్ వస్తాయి. అది వెంటనే సీఈఓ వచ్చి, సార్ మీరు వచ్చారు కదా వెంటనే పెట్టుబడి పెడతా అన్నాడు. సో ఆ రిలేషన్షిప్ క్రియేట్ అవుతా, ఇకోసిస్టమ్ వస్తుంది. సో రాకపోతే మనం ప్రశ్నించవచ్చు. ఎస్, డేటా సెంటర్ పరిమితమైన ప్రయోజనం, అంతకన్నా ఎక్కువ కావాలి. ఎస్, ఇట్ టేక్స్ టైం. అలాంటప్పుడు క్వాంటమ్ రెవల్యూషన్ అంటున్నారు. ఏం క్వాంటంలో ఉద్యోగాలు వస్తాయి రేపు పొద్దున? 5 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయా? ఆ మాట కలిస్తే ఐటీలో అన్ని ఉద్యోగాలు రావు. నాకు అర్థం కావాల్సింది అంటే, ప్రపంచంలో మీకు ఐటీలో వచ్చే ఉద్యోగాలు ఎన్ని, ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల కన్నా ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగాలు ఎంత, ఆర్టీసీ పెట్టుబడి ఐటీ పెట్టుబడి కంపేర్ చేయండి. మీకు పెట్టుబడికి క్యాపిటల్ ఎంప్లాయ్మెంట్ రేషియో ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది ఐటీలో. ఐటీ ఇది టెక్నాలజీ ఇంటెన్సివ్ అని చెప్పి ఐటీ వద్దందామా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, విమానాశ్రయం ఉంటే మా ఆదివాసీలు ఏమైనా విమానాలు ఎక్కుతారా, పేదవాళ్ళు ఎక్కుతారా, విమానాలొద్దు అన్నట్టు ఉంటుంది. సో అందువల్ల మనకు ఒకప్పుడు మనకు విమానాశ్రయంలో ఇలాగే కామెంట్ చేశారు, విమానాశ్రయంలో సామాన్యుడికి ఏంటి ప్రయోజనం. ఇలా చూడండి, మీరు ఒకసారి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పోండి, బస్ స్టాండ్ కన్నా రష్ ఉంటుంది. సో లెట్ అస్ నాట్ డిస్కరేజ్ దాట్. ఒక మంచి ప్రయత్నం జరిగినప్పుడు మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించాలి. ఎస్, మా ప్రభుత్వం చేయలేకపోయింది అని పైకి అనలేకపోయినా, ఎస్, దాన్ని ఇక ముందైనా మార్చుకోవాలి. అందుకే మనకు చంద్రబాబు నాయుడు ఏం చేసినా నేను దాన్ని ద్వేషిస్తా, దాన్ని వ్యతిరేకిస్తా అనే దృక్కోణం నుంచి కనుక జగన్ ఆలోచిస్తూ వెళ్తే చాలా కష్టం, ఆయనకే నష్టం. దానికన్నా ప్రజలకు ఏంటి లాభం అనే దృక్కోణం నుంచి రావాలి. ఎస్, తన ప్రత్యర్థులు మంచి చేస్తే దాన్ని నువ్వు సమర్థించకపోయినా, రాజకీయాల్లో సమర్థించరు, డిస్టర్బ్ చేయకు, నీ బ్రాండ్ డెవలప్ చేసుకో. రాజశేఖర రెడ్డి అందుకే ఉదాహరణ చెప్పింది. రాజశేఖర రెడ్డి ఎక్కడ చంద్రబాబు నాయుడు ఐటీ వర్క్ డిస్టర్బ్ చేయలే, దాన్ని కొనసాగిస్తూనే చంద్రబాబు నాయుడు అనేక కథలు చెప్పాడు. ఈ మాట నేను చెప్పడం కాదు, తనకంటూ ఒక బ్రాండ్ డెవలప్ చేసుకున్నాడు, అది ఉపయోగపడింది కదా. సో అందువల్ల జగన్ షుడ్ రియలైజ్ ఇట్. అన్నెసరీగా ప్రతిదాన్ని మనం విమర్శనాత్మకంగా, ప్రొఫెషనల్ పెసిమిజం అంటారు, వృత్తిపరమైన నిరాశావాదం, అసంతృప్తవాదం మంచిది కాదు. మంచి జరిగినప్పుడు వెల్కమ్ చేయాలి, సలహాలు ఇవ్వచ్చు. ఎస్, డేటా సెంటరే సరిపోదు, దీన్ని ఇంకా ఇలా ఆర్ఎండి డెవలప్ చేయాలి, మీకు దాన్ని హై ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసే వ్యవస్థలాగా పెరగాలి.
ఎందుకు అదంతా ఎందుకు? వైనాట్ అండ్ ఇండియన్ గూగుల్, గూగుల్ ఎందుకు? వైనాట్ అండ్ ఇండియన్ మైక్రోసాఫ్ట్ రావాలి కదా, కానీ ఇప్పుడు రాలే కదా. లెట్ అస్ బి రియలిస్టిక్. ఇండియన్ గూగుల్ రావాలి, ఇండియన్ మైక్రోసాఫ్ట్ రావాలి, ఇండియన్ యాపిల్ రావాలి, ఇండియన్ అమెజాన్ రావాలి. ఎందుకు రాలేదు? వాటిని డెవలప్ చేద్దాం. కానీ అప్పటిదాకా వీటిని వదిలేస్తాం. ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్లోకే విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం. దాంతోనైతే వచ్చే లాభమే ఉన్నది చెప్పు నాకు. కనీసం ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఆ మేరకు ఆహ్వానించాలి. గ్లోబల్ ఎకానమీలో ఇంటగ్రేట్ అవుతాం. ఇప్పుడు మీకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో ఆంక్షలు విధిస్తున్నాడు, మీరు బయట ఎక్కడా పెట్టుబడి పెట్టద్దు, అమెరికాలోనే ఏదైనా పెట్టాలి అని. యాపిల్ పైన ప్రెషర్ పెడుతున్నాడు, టెస్లా పైన ప్రెషర్ పెడుతున్నాడు. అందుకే మీరు టెస్లా ఇండియాలో ఉత్పత్తి కావడం లేదు ఇప్పటికీ. అలాంటప్పుడు గూగుల్ ఇక్కడ పెట్టడం అనేది మనకి అడ్వాంటేజ్ కదా. గూగుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇండియా తెలియజేస్తుంది కదా. ఇప్పుడు ఇంత క్లిష్టమైన సమయంలో ట్రంప్ ఎకనామిక్స్, ట్రంప్ పాలిటిక్స్ ఉన్న సమయంలో గూగుల్ ఇండియన్ స్టోరీ పైన పెట్టడం ఇంపార్టెంట్ కదా. ఇంకోటి మనకు అర్థం కావాల్సింది, విశాఖపట్నం ఇది గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా. చాలా అందుకే ఇది కేవలం విశాఖపట్నమే కాదు, వాళ్ళు విశాఖపట్నం ఎంచుకోవడానికి గూగుల్ రీజన్ ఉంది. అండర్ సీ కేబుల్స్ వేసి 12 దేశాలతో కనెక్టివిటీ. ఇక్కడ ఇండియన్ డేటానే ఉండదు, ప్రపంచ డేటా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు థాయిలాండ్ ఉంది. థాయిలాండ్లో ఉండే డేటాను హ్యాండిల్ చేయాలంటే అమెరికాలో డేటా సెంటర్ పెట్టుకుంటే వర్కౌట్ కాదు. అందువల్ల విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టి ఇక్కడ కనెక్టివిటీ ఇస్తారు. ఇప్పుడు ఇండియాలోనే బోలెడంత డేటా జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు కోట్ ఇంటర్నెట్ వినియోగం ప్రపంచంలోనే అత్యధిక ఇంటర్నెట్ వినియోగం ఉన్న దేశాలు ఇండియా ఒకటి. మన దగ్గర డేటా కూడా చాలా తక్కువ. లోకేష్ ఈ మధ్య అన్నది నిజం, అది డేటా ఇది న్యూ ఆయిల్ అని. సో అందువల్ల లెటర్స్, రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు పోటీగా ఉండాలి తప్ప పరస్పరం విమర్శించుకుంటూ పోతే అల్టిమేట్లీ నిరాశ నిస్పృహలతో, అసంతృప్తితో, విమర్శల ఆధారంగానే సమాజాలను నిర్మించలేం కదా.